ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి, దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. బనకచెర్ల ఏ బేసిన్ లో ఉంటది అంటాడు, అది కూడా చూపియే బాబు. Banachcherla is in Java, sir. That's okay. That location It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing? No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకుని నిన్నను. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటాడు. Banachcherla is in Java, sir. That's okay. That location It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing? No, sir. Facing. ఇక దున్నపోతు ఏంటంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.